అయితే ఏర్పడింది. ఆయన కృష్ణా జిల్లాలో చేసినప్పుడు, అలాగే స్పెషల్ ఆఫీసర్గా చేసిన సందర్భంలోనూ ఆయన చేసినటువంటి కొన్ని నిర్ణయాలు పర్టికులర్గా మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి ప్రజల అప్రిషియేషన్ అయితే నోచుకున్నాయి. ఇళ్ల పట్టాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటి వాటిలో చాలా చొరవగా వ్యవహరించాడు ప్రవీణ్ ప్రకాష్. లేకపోతే అవి అయ్యేవి కాదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పర్టికులర్గా కృష్ణా జిల్లాలో చాలా ఈ కాలువ కట్ల మీద నివసించే వాళ్ళని తరలించడం మాత్రమే కాదు, వాళ్ళకు ఒక సరైనటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లోకి వాళ్ళని తరలించడం, ఇలాంటివి ఆయన కొంచెం క్రియాశీలకంగా వ్యవహరించాడు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటారు. ఆ ఇమేజ్ అయితే సాధించాడు ఆయన. రాజకీయాల్లోకి వెళ్తాడా లేదా అనేది క్లారిటీ లేదు. ఆయన ఇక్కడ ఉంటాడా లేకపోతే ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయి పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాడా, అక్కడ బీజేపీతో ట్రావెల్ అవుతాడా? వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడులో ఎలాగో భవిష్యత్తులో నేరుగా ఎన్నికలు లేవు కాబట్టి రాజ్యసభకి బీజేపీ వైపు నుంచి ఏమన్నా ట్రై చేసుకోవటం ఒక ఆప్షన్, లేదా వైసీపీకి సలహాదారుగా వెళ్ళాలనేది ఒక ఆప్షన్. ఇక్కడ అధికారిక సలహాదారుగా అయితే ఉండరు, లేదా అదానీ గ్రూప్లోకి వెళ్ళటం. అదానీ గ్రూపే, ఎందుకంటే వాళ్ళ విస్తరణ కార్యక్రమం చాలా భారీ ఎత్తున నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల ఇటైతే తీర ప్రాంతాల మీద ఈయనకు మంచి అవగాహన ఉంది, పట్టు. ఏపీలో ఒక ప్రోగ్రాం ఉంది అదానికి. ఆల్రెడీ ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఆయన అంటే ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి అదాని కలవటం మనకు తెలుసు. కలిసిన సందర్భంలో వాళ్ళ మధ్య ఏం చర్చ జరిగింది అనేది బయటకు రాలేదు. కానీ ఒక స్పెక్యులేషన్ ఏంటంటే తీర ప్రాంతంలో టూరిజంని విపరీతంగా ప్రమోట్ చేయాలి అని. ఆ ప్రమోషన్ అంటే ఒక రకంగా ఏపీకి ఉన్నటువంటి తీర ప్రాంతంలో గోవా తరహా సెంటర్లు కొన్ని ఓపెన్ చేయాలి అనేది ఒక ఐడియా. దాని మీద అంటే గతంలో వైఎస్ టైంలో తీర ప్రాంత భూముల్లో ఒక కార్యక్రమం వాళ్ళు డిజైన్ చేశారు. మోపిదేవి వెంకటరమణ ఆ కేసులోనే లోపలికి వెళ్ళాడు. కాబట్టి ఆ ఫైల్ బయటకు తీసి తీర ప్రాంతంలో ఏ యాక్టివిటీస్ చేస్తే ఎలా ఉంటుంది, పర్టికులర్గా టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి ఆ విషయాలు మాట్లాడటం కోసమే కలిశాడు అనేది బయటకు వచ్చిన వార్త. అంటే గోవాగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని స్పాట్స్ని అని. అలాంటి ప్రాజెక్టుకి ఏదైనా ప్రవీణ్ ప్రకాష్ గారు వెళ్తారేమో చూడాలి. రైట్. అండ్ మరి ఎల్వి గారు ఎటువైపు ఈల్డ్ అయ్యే అవకాశం ఉంది సార్? ఎల్వి గారు ఆయన ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వంతో సానుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అయితే ఓపెన్గా వాళ్ళకి సపోర్ట్ చెప్పాడు. నన్ను మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఇండికేషన్స్ ఆయన రకరకాలుగా ఇస్తున్నాడు తన ఇంటర్వ్యూల ద్వారా.